హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. అందరూ ఏం చేసుకుంటున్నారు, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా, అలాగే ఇంకా బాగుండాలని కోరుకుంటున్నా. ఇంకా మార్నింగ్ డైలీ రొటీన్స్ అందరి ఇంట్లో ఉండేదే. కిడ్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మనం కుకింగ్, క్లీనింగ్, ఇంకేమైనా పనులు ఉంటే వాళ్ళు వచ్చేసరికి కంప్లీట్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ మనం అవి కంప్లీట్ చేయలేము. అలాగే ఈ డైలీ రొటీన్ ఏదైతే ఉందో, కిడ్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం ఒక్కొక్క పని కంప్లీట్ చేసుకుంటాం నీట్గా. అదే స్కూలు లేకపోతే నాకైతే ఒక పని కూడా అవ్వదనమాట. ఎందుకంటే స్కూల్ లేదని నేను లేట్గా లేస్తాను, వాళ్ళు లేట్గా లేస్తారు. అలాగే బ్రేక్ఫాస్ట్ అది త్వరగా కంప్లీట్ చేయం. సో ఈ రొటీన్ అన్నది బ్రేక్ అయిపోయి నాది ఆ హాలిడే నాడు అస్సలు పని అవ్వదు. ఇలా స్కూల్ ఉంటేనే నేను ఒక రొటీన్గా ఒక పని తర్వాత ఒక పని కంప్లీట్ చేసేస్తూ ఉంటాను. అలాగే ఈరోజు లంచ్‌లోకి మసాలా ఎగ్ ఫ్రై చేద్దామనేసి ఎగ్స్ అయితే బాయిలింగ్ పెట్టుకున్నా. అలాగే ఇప్పుడు శనగలు నానబెట్టుకుంటున్నాను స్నాక్ ఈవినింగ్ చనా చాట్ చేద్దామని. చనా చాట్‌కి చనా కర్రీ చేస్తాం కదా! ఆ కర్రీయే మళ్ళీ ఈవినింగ్ నైట్ డిన్నర్‌కి రోటీలోకనమాట. అలా ప్లాన్ చేసుకొని శనగలు నానబెట్టుకున్నా. ఇక్కడ నేను దోసకి బియ్యం పప్పు పోసుకుంటున్నా. నేను ఇందులో మెంతులు గానీ, శనగపప్పు గానీ ఏమీ వేయననమాట. ఓన్లీ బియ్యం, మినపప్పు. ఇదే నాకు టేస్టీగా నచ్చుతదనమాట. ఇలాగే బావుంటుంది. ఇంట్లో కూడా అందరికీ అలాగే ఇష్టం. సో, ఇక్కడ నేను మధ్యాహ్నానికి పెరుగు లేకపోతే ఇలా మైక్రోవేవ్‌లో పెట్టుకుంటాను. అప్పటికప్పుడు వెంటనే మనకి ఒక 2, 3 అవర్స్‌లో కావాలంటే ఇలా మైక్రోవేవ్‌లో పెట్టుకుంటే త్వరగా గట్టిగా తోడుకుంటుంది. సో, ఇక్కడైతే నేను బ్రేక్‌ఫాస్ట్‌కి గోధుమ అట్లు వేద్దామనేసి గోధుమ పిండి ఒక 2, 3 కప్స్ తీసుకున్నా. అలాగే బియ్యపు పిండి ఒక హాఫ్ కప్ తీసుకొని, అందులో సాల్ట్, కారం, అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, జీరా వేసుకొని వాటర్‌తో కొంచెం దోస పిండిలా కలుపుకోవడమే. అందరికీ తెలుసు కదా! మన తెలుగు వాళ్ళందరూ వేసుకుంటారు. సో, అలా వేసుకోవాలి. ఇందులో కుకింగ్ సోడా గానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇలాగా హోల్స్‌లా వేసుకుంటే అందులో కొద్దిగా ఆయిల్ అది వేసుకుంటే మంచిగా రోస్ట్ అవుతుంది అట్టు. అలా రోస్ట్ అయినప్పుడు టేస్టీగా ఉంటుంది. అట్టు కదా! అట్టు ఇలాగే వేసుకోవాలి. దోస అలా కాదు. సో, గోధుమ అట్లు ఈ విధంగా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో, మా బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయింది. సో, ఇక్కడ నేను లంచ్‌లోకి మసాలా ఎగ్ ఫ్రై చేద్దామనేసి బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని, ఇలా కట్ చేసుకొని, లోపలున్న యెల్లో ఎగ్‌నైతే రిమూవ్ చేస్తున్నా. ఇక్కడ ఒక ప్యాన్‌లోకి ఆయిల్ అయితే తీసుకున్నా. అందులో కొద్దిగా పసుపు వేసి, ఎగ్ వైట్స్ కూడా వేసి ఫ్రై చేస్తున్నా. ఫ్రై చేసి తీసేసి, మళ్ళీ లోపలున్న యెల్లో ఎగ్స్ కూడా వేసుకొని, అవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకోవాలి. ఇక్కడ మసాలా అయితే రెడీ చేసుకోవాలి. మసాలాకి మనం ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకొని అందులో పసుపు, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, చికెన్ మసాలా వేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో మనం ఏ ప్యాన్‌లో అయితే ఎగ్స్ ఫ్రై చేసామో ఆ ప్యాన్‌లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఈ పేస్ట్ అంటే ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతూ ఉండగా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టేసి ఉంచుకోవాలి లో ఫ్లేమ్‌లో. అది స్లోగా ఫ్రై అవుతుంది. మంచిగా నీట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ అది చెక్ చేసుకోవాలి. మనం గ్రేవీ సాల్ట్ చెక్ చేసుకున్నాక ఆయిల్ పైకొస్తుంది కదా గ్రేవీలోంచి, అప్పుడు మనం ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకొని స్లోగా కలుపుకోవాలి. ఎగ్ వైట్స్ వేసుకున్న తర్వాత కలుపుకున్నాక యెల్లో యాగ్స్ కూడా వేసుకొని స్లోగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 1 మినిట్, 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచి ఆఫ్ చేసేయాలనమాట. స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని కొద్దిగా నిమ్మరసం అయితే దాని పైన వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. సో, ఈరోజు లంచ్‌లోకైతే మాకు ఇదే అండి. పెరుగన్నం కూడా ఉంది కదా! అందుకు హెవీ అయిపోతుంది కదా! ఎగ్ కదా! అనేసి ఇదొక రెసిపీయే చేశాను లంచ్‌లోకి.
ఇప్పుడైతే మా పాప వాళ్ళ డ్రెస్సింగ్ టేబుల్ అయితే సర్దుదామనేసి వచ్చాను. వాళ్ళది అన్నీ ఇలాగే పెట్టుకున్నారు చూడండి, మెస్సీ అయిపోయింది శుభ్రంగా. సో, ఇవన్నీ ఇప్పుడు అందులో కొన్ని పాడేసేవి ఉన్నాయి. అవన్నీ తీసేసి నీట్‌గా సర్దుదామనేసి అనుకున్నా. ఇంక 1 అవర్ ఉంది. స్కూల్ నుంచి వచ్చేస్తది మా చిన్న పాప. అందుకనేసి ఇంకా సర్దుతున్నా. మార్నింగ్ నాకు నెయిల్ కట్టర్ కనిపించలేదు. అప్పుడు అనుకున్నాను ఈరోజు ఎలాగైనా ఇది సర్దాలి అనేసి. అయితే ఈ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఒక 2, 3 ఇయర్స్ అవుతుంది తీసుకొని. ఇలాంటివి చిన్న చిన్నవి పెట్టుకోవడానికి బావుంటుంది ఈజీగా. సో, ఇది ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. అప్పుడే 2, 3 ఇయర్స్ అయిపోతుంది. సో, ఇవన్నీ మా పిల్లలు కొనలేదండి. వాళ్ళు హాఫ్ సారీ ఫంక్షన్ అయింది కదా! అప్పుడు ఇవన్నీ చాలామంది గిఫ్ట్స్ ఇచ్చారు. ఇంకా వాళ్ళు కూడా కొన్ని కొనుక్కున్నారు. మా డ్యాడీతో రోజు టౌన్‌కి వెళ్ళారనమాట. అంటే టౌన్ అంటే పక్కన సంబల్పూర్ అలా వెళ్ళారు. మా డ్యాడీ "తాతయ్య మాకిది కావాలి, అవసరం, ఇది అవసరం" అంటే మా డ్యాడీ పాపం నిజంగానే వాళ్ళకి ఇవన్నీ అవసరమేమో అని చాలా ఐ షాడోస్ ఇవన్నీ కొనేశారు. నాకు తెలీదు ఇవన్నీ కొనుక్కుంటారని. నేను ఇంటికొచ్చాక ఇవన్నీ అసలు ఎందుకు, బ్యూటీషియన్ వస్తుంది కదా మనకి, ఇవన్నీ ఎందుకు కొనుక్కున్నారనేసి ఇంక తిట్టాను. ఇంకా ఇవన్నీ యూజ్ చేయనివ్వను అసలని. కాంపాక్ట్, లిప్‌స్టిక్స్ వరకు ఓకే గాని ఐ షాడోస్ అవి ఏమి వేసుకోనివ్వను. ఊరికనే ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటారు. నేను తిడతానని బయటకది వేసుకొని వెళ్ళరు. ఆడుకుంటారు ఇంట్లో ఉండి వేసుకొని మిర్రర్‌లో చూసుకొని వాళ్ళకి వాళ్ళే ఏదో ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఇవన్నీ ఎందుకు, అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకోవాలి అంతే, పని అంతే మనకి. సో, ఈరోజు వ్లాగ్ అయితే ఇదే అండి. మార్నింగ్ డైలీ రొటీన్. మీకు నచ్చితే లైక్ చేయండి. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. టేక్ కేర్.